RTI Live News. Ask for right. కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండల కేంద్రంలో ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న షాప్ టేలాలో ఉన్న సామాను కాలిపోయిందని బాధితుడు కుషాల్ బెంకాలి ఇజగం గ్రామస్తుడు బ్రతుకు తెరువు కోసం దహేగాం మండలంలో గ్రామంలో వచ్చి మెకానిక్ ను నేను రోజులుగా పనులు చేసుకుంటూ షాప్ నడుపుతూ జీవనోపాధి గడుపుతున్నాను. అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ తో షాప్ మొత్తం 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇటు విషయంపై విద్యుత్ లైన్ మెయిన్ ఏఈకి అధికారులు పట్టించుకోవడం లేదని, తీవ్రంగా నష్టపోయినందుకు విద్యుత్ అధికారులు బాధతో వహించి నాకు నష్టం పరిహారం ఇవ్వాలని, ప్రతిరోజు కరెంటు తక్కువ ఎక్కువ వోల్టేజ్ వల్ల ఇబ్బందులు పడుతున్న అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి నన్ను ఆదుకోవాలని స్పష్టం చేశారు. నష్టం ఇవ్వాలని వేడుకున్నారు. పోయాను ఇంటికి అన్నం కోసం. ఇప్పుడు అన్నం కోసం తినడానికి పోతే ఇక ఫోన్ వచ్చింది నాకు, కాలుతాడు తొందర రాని అంటే అది వచ్చింది. ఎంతవరకు ఉండే మాల్ నీ దాంట్లో మెటీరియల్ ఎంతవరకు ఉండే? 4 లక్షలు ఉంది, 4 లక్షల వరకు ఉంది. సరే, ఇంకేమన్నా వేరే డబ్బులు కానీ అటువంటి ఏమైనా ఉండేనా? డబ్బులు అంటే ఇవాళ డైలీ ఉంటుంది అంటే ఇవాళ ఎంత పొద్దున్న నుంచి పని వచ్చింది అంతే. మినిమం ఎంత అందాజా? ఒక 2,500 3,000 దాకా ఉంటుంది. ఇంకేదైనా అధికారులు కానీ ప్రభుత్వం ద్వారా ఏమైనా రికవరీ కోసం ఏమైనా ఆర్థిక సాయం కోరుకుంటున్నారా? దాదాపు 4-4.5 లక్షల వరకు నష్టం. సాయం కౌంటర్ గింటర్ బయట తీసుకుని